దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా అనుదినము దీవింపబడాలి, నిత్యము సంతోషంగా ఉండాలని అందరి కొరకు మనకు ప్రార్థిస్తాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను ఘనపరచెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. సాధారణంగా మానవులమైన మనందరికీ కూడా ఆపదలు, కష్టాలు, బాధలు వెంటాడుతూ ఉంటాయి. అప్పుడు మనం మనసుల వద్దకు వెళ్ళి సహాయం వేడుకుంటాం. ఏ ఒక్కరు మనకి సహాయము చేయరండి. అందుకే దేవుడు అంటున్నారు, ఆపత్కాలంలో నన్ను గూర్చి నువ్వు మొర్రపెట్టు. దేవునికి మొర్ర పెట్టాలి. మనం దేవునికి ప్రార్థించాలి, దేవునితో స్నేహం చేయాలి, దేవునితో నడవాలి. దేవునితో నడిస్తే నేను నిన్ను విడిపిస్తానంటున్నటువంటి మహాదేవుడు విడిపిస్తారు. మనలను ఆపదల్లో వదిలేసే దేవుడు కాదు, ఆపదల్లో నుండి విడిపించి గొప్ప మేలుతో నింపే మహాదేవుడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదర, నీ జీవితంలో ఏ కష్టం చేత కృంగి ఉన్నావు, ఏ బాధ చేత ఇబ్బంది పడుతున్నావు, నిన్ను బట్టి నీ ప్రభు ఘనపరచబడాలని, మహిమపరచబడాలని కోరుకుంటున్నారు. నీవు మొరపెట్టినప్పుడు నీ ఆపదల్లో నుంచి ఆయన విడిపిస్తే ఆయనకి ఘనత కలుగుతుందంట. ఎందుకనగా నీవు పొందిన మేళ్ళు, నీవు పొందిన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం నీ దేవుని గొప్ప చేస్తావు, నీ దేవుని ఘనపరుస్తావు, నీ దేవుని మహిమపరుస్తావు. కాబట్టి మరి ఆపత్కాలంలో నీవు దేవునికి ప్రార్థిస్తున్నావా? దేవునితో నడుచుకుంటున్నావా? నా ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే, నన్ను అడుగు నీకు ఇస్తానంటున్నటువంటి దేవుడు. నా సన్నిధిలో మొర్రపెట్టు, నేను విడిపిస్తాను. ఎవరండి ఈ విధంగా మనకు చెప్పేది? ఏ కష్టం వచ్చినా మనము దేవునితో చెప్పాలి. దేవుడు ప్రతి కీడు నుంచి తప్పిస్తారు. నీ జీవితంలో శ్రమల చేత కృంగిపోయి ఉన్నావేమో, ఇబ్బందుల చేత అశాంతులు ఉన్నావేమో, నీ ప్రభువారు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నారు. ఎవ్వరు భయపడకండి, ధైర్యాన్ని కలిగి ఉందాం. దేవుడు మనకి సహాయకుడు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పగటికి పగలు, రాత్రికి రాత్రి నీవు మమ్మల్ని కాపాడుచున్నావు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని దయచే ప్రభువా. నజరేడా, గలలేడా, పరిశుద్ధుడా, నీకు అసాధ్యం లేదు. నీ నామం గొప్ప చేసుకో. నేను అక్కడ దినాల్లో సిద్ధపడి మహిమ పొందు. శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.